హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 26th మేకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉన్నాయండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా బికమ్ ది 4th లార్జెస్ట్ ఎకానమీ. సో దాని గురించి చూద్దాము. అలాగే పంచుషుల్ పల్స్ అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ ఉంది, అదేంటి అనేది చూద్దాము. అదేవిధంగా సాగర్ భవన్ అండ్ పోలార్ భవన్ అనే టాపిక్స్ న్యూస్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బీహార్ గవర్నమెంట్ గయా సిటీని గయాజీగా పేరు మార్చడం జరిగింది. ఓకే, తర్వాత కాంపోజిట్ బ్యాక్వర్డ్ ఇండెక్స్. సో ఇది ఎవరు తీసుకొస్తున్నారు, ఏ స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ టైం తీసుకొస్తుందనేది చూద్దాము. అలాగే శివకాశి ఫైర్ వర్క్స్కి డిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఓకే, సో అదేవిధంగా నాగ్ శంకర్ ఏదైతే టెంపుల్ ఉందో అస్సాంలో మోడల్ టెంపుల్ అంటే ఆదర్శమైన గుడిగా పేరుగాంచింది ఫర్ టర్టిల్ కన్జర్వేషన్. ఓకే, మనకి తాబేళ్ల యొక్క కన్జర్వేషన్కి ఫేమస్ అయింది. సో దాని గురించి చూద్దాము. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్ అని చెప్పేసి ఒక స్కీమ్ న్యూస్లో ఉందండి. ఇది ఏ స్టేట్ గవర్నమెంట్ తీసుకొస్తుంది ఏంటి అనేది చూద్దాం. అదేవిధంగా రీసెంట్గా ఎల్ఐసి వచ్చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని సృష్టించింది, ఎందుకు అనేది చూద్దాము. యశోద ఏఐ, సో చాలా ఇంపార్టెంట్. యశోద ఏఐ దేనికి సంబంధించింది, ఏ మినిస్ట్రీ తీసుకొచ్చింది, ఎందుకు తీసుకొచ్చింది అనేది చూద్దాము. ఇవే కాకుండా మరికొన్ని మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ న్యూస్లో ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. సో ఇండియా బికమ్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ. ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీలలో ఇప్పటి వరకు ఇండియా 5th ప్లేస్లో ఉండేది. ఇప్పుడు ఇండియా జపాన్ని క్రాస్ చేసేసి 4th ప్లేస్లోకి రావడం జరిగింది. సో టాప్ 4 కంట్రీస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ అమెరికా, తర్వాత చైనా, జర్మనీ, ఇండియా, తర్వాత జపాన్. సో ఎకానమీ జీడిపిని బట్టి 4th లార్జెస్ట్ ఎకానమీ వచ్చేసి ఇండియా. సో క్వశ్చన్ ఇక్కడ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాడంటే, ఇటీవల కాలంలో ఏ కంట్రీని సర్పాస్ చేస్తూ ఏ కంట్రీని దాటి ఇండియా ఆర్థిక వ్యవస్థ పరంగా 5th ప్లేస్ నుంచి 4th ప్లేస్లోకి రావడం జరిగింది అంటే జపాన్. గుర్తుపెట్టుకోండి, జపాన్ని దాటి జపాన్ని అధిగమించి 5th ప్లేస్లోకి రావడం జరిగింది. ఇది అఫీషియల్గా నీతి ఆయోగ్ CEO అయినటువంటి BVR సుబ్రహ్మణ్యం గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయడం జరిగింది. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని నీతి ఆయోగ్ CEO అయినటువంటి BVR సుబ్రహ్మణ్యం గారు వెల్లడించడం జరిగింది. దేశోత్పత్తి జీడిపి పరంగా చూసుకున్నట్లయితే ఇండియా యొక్క దేశీయోత్పత్తి ఎంత 4.19 lakhs of crores, 4.19 లక్షల కోట్ల డాలర్లు. ఓకే, 4.19 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది అన్నమాట. సుమారు ఎంత 356 లక్షల కోట్ల యొక్క విలువని భారత ఆర్థిక వ్యవస్థ ఉంది. సో జపాన్ వచ్చేసి 4.187 బిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ. అంటే జపాన్తో పోల్చుకున్నప్పుడు మన ఆర్థిక వ్యవస్థ 35,000 కోట్లు ఎక్కువగా ఉందని చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇతరత్ర వరల్డ్ బ్యాంక్ కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ ఇతర నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీగా మారబోతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఇండియా వచ్చేసి ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందనమాట. సో అతి తొందరలో 3rd ప్లేస్కి కూడా చేరబోతుంది. జర్మనీని కూడా సర్పాస్ చేసేసి ఇప్పుడు ఇండియా 3rd లార్జెస్ట్ ఎకానమీగా మారబోతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏప్రిల్ మంత్లో ఒక నివేదిక ఇచ్చింది. ఏమని? వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. ఓకే, ప్రపంచ ఆర్థిక భవిష్యత్తు అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అని చెప్పేసి ఏ సంస్థ ప్రకటిస్తుంది అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఓకే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ని రిలీజ్ చేస్తుంది. దాని గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే నివేదిక ప్రకారం భారతదేశ తలసరి ఆదాయం 2013-14లో $1,438 ఉండేది. 2013-14లో కనుక చూసుకున్నట్లయితే తలసరి ఆదాయం పర్సనల్ ఇన్కమ్ కనుక చూసుకున్నట్లయితే పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారు. పర్సనల్ ఇన్కమ్ వేరు, పర్ క్యాపిటా ఇన్కమ్ వేరు. పర్ క్యాపిటా ఇన్కమ్ కనుక చూసుకున్నట్లయితే 1,438 అంటే ఇండియా పరంగా 1.22 lakhs అనమాట. ఒక సగటు వ్యక్తి యొక్క ఆదాయం ఎంత అంటే మనకి 1.22 లక్షలుగా 2013-14లో ఉండేది. అది రెట్టింపు అయింది, అంటే డబుల్ అవ్వడం జరిగింది. ఎప్పుడు 2025 కల్లా 2,880. అంటే ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రిలీజ్ చేసినటువంటి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉంది ఇండియాది అంటే $2,880. సో ఇండియన్ రూపీస్ ప్రకారం 2.45 లక్షలు ఉండడం జరిగింది. సో
భారత్ జీడిపి కూడా 6.2% ఉంది అని చెప్తుంది. 2047 కల్లా ప్రపంచంలోనే తలసరి ఆదాయంలో తలసరి ఆదాయంలో అధిక ఆదాయ దేశంగా ఇండియా రాబోతుంది అని చెప్పడం జరుగుతుంది. వరల్డ్ బ్యాంకు మనకు తెలుసు పర్ క్యాపిటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని అధిక ఆదాయ దేశాలు, మధ్యస్థ ఆదాయ దేశాలు, దిగువ మధ్యస్థ ఆదాయ దేశాలు అని చెప్పేసి కేటగిరీస్ ఉన్నాయి వరల్డ్ బ్యాంక్ ప్రకారం, ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం. సో 2047 ఏదైతే ఉందో 2047 కల్లా ఇండియా వచ్చేసి అధిక ఆదాయ దేశాలలో చేరబోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అధిక ఆదాయం దేశాలు ఇంత $14,500 కన్నా ఎక్కువగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న కంట్రీస్ని ఇందులో చేరుస్తారు. సో అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సో పంచ్షుల్ పల్స్ అని చెప్పేసి ఇదొక ఫస్ట్ కమ్యూనిటీ రేడియో అన్నమాట. ఫస్ట్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏమైనా అడుగుతాడు అంటే ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి పంచషుల్ పల్స్ దేనికి సంబంధించింది అంటే ఇది ఒక కమ్యూనిటీ రేడియో. కమ్యూనిటీ రేడియో స్టేషన్ అన్నమాట. ఎక్కడ ఏర్పాటు చేశారు? మనకు పితోర్గఢ్, ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఎవరు తీసుకొచ్చారు అంటే ఇండియన్ ఆర్మీ తీసుకురావడం జరిగింది. ఇండియన్ ఆర్మీ ఎందుకు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అంటే బార్డర్ స్టేట్స్లలో ఉన్నటువంటి అంటే ఇతర దేశాలకి బార్డర్స్కి దగ్గరగా ఉన్నటువంటి విలేజెస్ ఏవైతే ఉంటాయో, గ్రామాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా కమ్యూనికేషన్ పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి అని చెప్పేసి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. అక్కడ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి అని చెప్పేసి. అంటే కనెక్టివిటీకి దూరంగా ఉన్నాయి కాబట్టి, అంటే మెయిన్లాండ్ ఇండియాకి బార్డర్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి దూరంగా ఉంటాయి. సో అక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ పరంగా, కనెక్టివిటీ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పరంగా, హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటిని సాల్వ్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఎంపవర్ చేయడము ముఖ్యంగా ఈ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ యూత్ మీద కాన్సన్ట్రేట్ చేయడం కోసం అని చెప్పేసి ఆ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాంలో భాగంగానే ఇప్పుడు ఫస్ట్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ని ఉత్తరాఖండ్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటి అంటే హిల్సే దిల్ తక్. సో దీని యొక్క మెయిన్ పర్పస్ అండ్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఎన్హాన్స్ డెవలప్మెంట్ అండ్ కనెక్టివిటీ ఇన్ బార్డర్ ఏరియాస్. చెప్పాను కానీ కనెక్టివిటీని పెంపొందించడం, సర్వ్స్ యాజ్ ఎ బ్రిడ్జ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది ఇండియన్ ఆర్మీ అండ్ లోకల్స్. సో మేజర్గా ఇండియన్ ఆర్మీ అక్కడ ఏదైనా వైబ్రెంట్ మనకి బార్డర్ స్టేట్స్లలో ఏంటి, బార్డర్ విలేజెస్లో ఎక్కువగా ఇండియన్ ఆర్మీ గస్తీ కాస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇండియన్ ఆర్మీకి ఇనిషియేటివ్స్ అలాగే లోకల్ కమ్యూనిటీస్తోని కొలాబరేషన్ ఏర్పడాలి అని చెప్పేసి ఇలాంటి ఇనిషియేటివ్స్ను తీసుకురావడం జరుగుతుంది. సో లోకల్ ఎంగేజ్మెంట్. సో దీంట్లో భాగంగా ఈ కమ్యూనిటీ రేడియో భాగంగా విలేజ్లో ఉన్నటువంటి ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్, యూత్, ఉమెన్ లీడర్స్ యొక్క ఇంటర్వ్యూస్ పాడ్కాస్ట్ రూపకంగా రాబోతున్నాయి. కల్చరల్ కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే కమ్యూనిటీ ట్రెడిషన్స్, ఫోక్ మ్యూజిక్, బాలీవుడ్ సాంగ్స్ ఇందులో భాగంగా ఈ కమ్యూనిటీ రేడియో భాగంగా ప్లే చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ సెగ్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే హెల్త్ కేర్ అవేర్నెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, వెదర్ అప్డేట్స్ అనేటివి కూడా ఈ కమ్యూనిటీ రేడియోలో ఇవ్వబోతున్నారు. సో పంచ్షుల్ పల్స్ అనేది ఒక కమ్యూనిటీ రేడియో. ఎక్కడ ఫస్ట్ ఇనిషియేట్ చేశారు అంటే మనకి పితోర్గఢ్, ఉత్తరాఖండ్లో. దీని యొక్క మెయిన్ ఏంటంటే సివిల్ అండ్ మిలిటరీ కొలాబరేషన్ పెంచడం కోసం, సివిల్ సొసైటీ ప్లస్ అంటే ప్రజలకి అటు ఆర్మీకి మధ్యలో కొలాబరేషన్ పెంచాలి అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఎందులో భాగంగా తీసుకొచ్చారంటే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. సో ఇది తెలుగు వర్షన్ ఆఫ్ ది స్లైడ్ అండి. మనందరికీ తెలిసిందే. మేము తెలుగు మీడియం అభ్యర్థుల విజ్ఞప్తి మేరకై స్లైడ్స్ని తెలుగులో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంగ్లీష్ స్టూడెంట్స్కి ఉపయోగపడేలా ఇంగ్లీష్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో నాకు తెలిసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బైలింగ్వెల్లో స్లైడ్స్ ప్రొవైడ్ చేసేది మేము ఒక్కరమే అండి. సో మీకోసం మేము ఇంత తాపత్రయపడుతున్నాం కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోస్ని కనీసం ఒక్కసారి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో మా యొక్క వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకు అంటే అశోక్ నగర్ లాంటి ఏరియాస్కి, హైదరాబాద్కి వచ్చి అనవసరంగా ఫైనాన్షియల్
బర్డెన్ పెంచుకునే బదులు మీరు ఇప్పుడు నోటిఫికేషన్స్ వచ్చేంత వరకైనా అట్లీస్ట్ మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసేందుకై డిజిటల్ ప్లాట్ఫామ్ పరంగా అంటే యూట్యూబ్లో మేము మా వీడియోస్ని ఫ్రీగా ఇస్తున్నాము. సో ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయట్లేదు. సో T1 అకాడమీ గురించి మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే దయచేసి మీరు T1 అకాడమీ గురించి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీ ఫ్రెండ్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయండి. ద ఫ్రీ ప్లాట్ఫామ్ అని చెప్పేసి. సో అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారు. మీరు ఏది అడిగినా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. ఫ్రీగా MCQs వెబ్సైట్లలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు ఆ ఒక్క చిన్న హెల్ప్ చేయండి. సో అదేవిధంగా మనకి తెలుగు వర్షన్ ఆఫ్ PPT స్లైడ్స్ నేను ఏదైతే ఇంగ్లీష్ స్లైడ్ ఉన్నప్పుడు తెలుగులో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదంతా కూడా ఈ స్లైడ్లో ఉంచడం జరిగింది. మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఈజీగా నోట్ చేసుకునేందుకు ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సాగర్ భవన్ అండ్ పోలార్ భవన్. సో రీసెంట్గా మనకి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ఎవరైతే ఉన్నారో జితేంద్ర సింగ్ గారు నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఇది ఎక్కడ ఉందండి? గోవాలో ఉంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి స్టాటిక్ జీకే పరంగా స్టాటిక్ జాగ్రఫీ పరంగా ఇన్స్టిట్యూషన్స్ అడుగుతారు. ఏదైనా పలానా ఇన్స్టిట్యూట్ న్యూస్లో ఉందంటే అది ఎక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉంది అని చెప్పేసి దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. సో నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అనే సెంటర్ ఎక్కడ ఉందంటే మనకి గోవాలో ఉంది. ఓకే, గోవాలో ఉంది. సో ఈ గోవా సెంటర్లో ఏదైతే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్కి సంబంధించిన సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడ సాగర్ భవన్ అని అంటే ఓషియానిక్ రీసెర్చ్ కోసం అని చెప్పేసి సముద్రాలపైన రీసెర్చ్ సముద్ర అడుగు భాగాన రీసెర్చ్ నెలకొల్పేందుకు అని చెప్పేసి సాగర్ భవన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఒక డెడికేటెడ్ బిల్డింగ్ అనమాట. సో దాంట్లో ఓషన్ రీసెర్చ్కి సంబంధించి మహాసముద్రాలకు సంబంధించిన రీసెర్చ్ ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ కూడా ఈ సాగర్ భవన్లో ఒకే దగ్గర ఉంటాయన్నమాట. అదేవిధంగా పోలార్ భవన్. సో మనకి దక్షిణ ధ్రువము ఉత్తర ధ్రువం నార్త్ పోలార్ అలాగే సౌత్ పోలార్ ఏ విధంగా అయితే ఉన్నాయో వాటిలో రీసెర్చ్ చేయడం కోసం అని చెప్పేసి పోలార్ భవన్ని కూడా సపరేట్గా బిల్డింగ్ ఇనాగ్రేషన్ అనేది చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫెసిలిటీస్ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఇన్ ఇండియా అమాంగ్ ఫ్యూ గ్లోబలీ. సో ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే ఈ విధంగా సపరేట్ బిల్డింగ్స్ని ఇంటిగ్రేటెడ్గా ఒకే ప్లేస్లో ఉంచే విధంగా చేస్తాయన్నమాట. సో దాంట్లో ఆ దేశాల సరసన ఇండియా కూడా చేరడం జరిగింది. అండ్ ఫస్ట్ ఇన్ ఇండియాలో మాత్రం ఫస్ట్ టైం అని చెప్పేసి చెప్తున్నారు. సో నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ మనకి ఎక్కడ ఉంది? గోవాలో ఉంది. కంపల్సరీ అడుగుతాడు. ఓకే, సో పోలార్ భవన్ కనుక చూసుకున్నట్లయితే మనకి పోలార్ భవన్ అంటే గుర్తు రావాల్సింది ఏంటంటే పోల్స్, సౌత్ పోల్, నార్త్ పోల్, మనకి దక్షిణ ధ్రువము ఉత్తర ధ్రువం ఉన్నాయి కదా, అక్కడ మనకు రీసెర్చ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మనకి అంటార్క్టికాలో కూడా రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వర్కింగ్ స్టేషన్లో ఉన్నటువంటి అంటార్క్టికాలో ఉన్నటువంటి వర్కింగ్ స్టేషన్స్ ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. ఓకే, హౌస్ సైన్స్ ఆన్ స్పియర్, ఓకే, 3D ఎర్త్ సిస్టమ్స్. సో దీంట్లో మనకి పోలార్ భవన్లో ఏంటంటే 3D రూపకంగా ఉన్నటువంటి ఒక ఎర్త్ మ్యాప్ అక్కడ ఉంటుంది. సో ఈజీగా మనము రీసెర్చ్ చేయవచ్చు. అదేవిధంగా డాటా విజువలైజేషన్ ప్లాట్ఫామ్ ఫ్యూచర్ సైట్ ఇండియన్ ఫస్ట్ పోలార్ అండ్ ఓషన్ మ్యూజియంని కూడా కలిగి ఉంది. సాగర్ భవన్ ఈక్విప్డ్ విత్ ది -30 degrees సెంటిగ్రేడ్ ఐస్ కోర్ ల్యాబొరేటరీస్ అలాగే +4 degrees శాంపిల్ స్టోరేజ్ ఇవన్నీ కూడా మనకి సాగర్ భవన్లో ఉన్నాయన్నమాట. సో పోలార్ భవన్ వచ్చేసి మనకి ధృవాలకు సంబంధించిన రీసెర్చ్ కోసం ఉపయోగపడితే సాగర్ రీసెర్చ్ వచ్చేసి మనకి సముద్రాల యొక్క దానికి సంబంధించిందనమాట. ఓకే, ఇదంతా కూడా మనకి తెలుగు స్లైడ్. సో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్. సో ఈ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్ అనే స్కీమ్ తీసుకొస్తున్నటువంటి రాష్ట్రం ఏది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగే క్వశ్చన్ ఇది. మామూలుగా RRB NTPs కానీ పోలీస్ కానిస్టేబుల్స్ లాంటి ఎగ్జామ్స్లలో ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ అని చెప్పేసి అనే స్కీమ్ను ఎవరు తీసుకొచ్చారు అంటే ఏపీ గవర్నమెంట్ తీసుకురాబోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ అంటే ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రినర్ కంపల్సరీ తీసుకురావాలి, ఒక ఎంటర్ప్రినర్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ నిర్ణయించిందనమాట. ఓకే, ప్రమోట్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్, ఫాస్టర్ ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్. సో ఆర్థిక స్వావలంబన, ఆర్థికంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఇంటి నుంచి
ఏ ఏ విధంగా అయితే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అదే విధంగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి. ఓకే. ఒక బిజినెస్ మ్యాన్ ఉండాలి అని చెప్పేసి స్టార్టప్స్‌ని నెలకొల్పాలి అని చెప్పేసి ఎకనామిక్‌గా, ఆర్థికంగా స్వావలంబనను నెరవేరాలని చెప్పేసి ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్ తీసుకురావాలని చెప్పేసి ఈ స్కీమ్‌ను తీసుకురావడం జరిగింది. వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్‌ప్రెన్యూర్. సో, ఎంకరేజెస్ ఏఐ అడాప్షన్ ఫర్ డిజిటల్ ఎకనామీ రెడీనెస్. సో, మేజర్‌గా ఏంటి? ఈ స్కీమ్‌లో భాగంగా ఏం చేస్తున్నారంటే ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌ని ట్రైన్ చేయబోతున్నారు. సో, ట్రైన్ చేసి అతనికి ఏఐ టెక్నాలజీలో కూడా ట్రైనింగ్ ఇచ్చి ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌ని టెక్నాలజీ ఇంటర్వెన్షన్‌తో కలుపుకొని ఓకే. సాంకేతిక నైపుణ్యాలను నెలకొల్పుకొని ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌ని డెవలప్ చేయాలనుకుంటున్నారనమాట. సో, ఎంపవర్ సిటిజన్స్ విత్ స్కిల్స్ అండ్ టూల్స్, టెక్ డ్రివెన్ ఇన్నోవేషన్. సో, టెక్నాలజీని ఉపయోగించుకొని ఏదైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉంటుందో దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్. సో, దీనికోసం అని చెప్పేసి ఇన్నోవేషన్ సెంటర్స్‌ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. కంపల్సరీ ఇక్కడ మనకి ఒకవేళ క్వెషన్‌ని క్రిటికల్‌గా చేయాలి అనుకుంటే వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇన్నోవేషన్ సెంటర్స్‌ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఓకే. ఇన్నోవేషన్ అంటే మనకి ఇన్నోవేషన్ అంటే కొత్త వస్తువుల్ని కనుగొనే ప్రాసెస్ ఎక్కడ చేయబోతున్నారు. ఆ సెంటర్స్‌ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే మనకి ఏపీలోని తిరుపతిలో అండ్ రేణిగుంటలో ఈ ఇన్నోవేషన్ హబ్స్‌ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అదేవిధంగా సపోర్ట్ ఫర్ స్టార్టప్స్ అండ్ ఎంఎస్ఎంఈస్ టు డ్రైవ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్నోవేషన్. ఎంఎస్ఎంఈస్‌కి సంబంధించి స్టార్టప్స్‌కి సంబంధించిన ఇన్నోవేషన్స్ కూడా చేయబోతున్నారనమాట. సో, దీంట్లో భాగంగానే డిజిటల్ గవర్నెన్స్ మిషన్‌ని కూడా తీసుకొస్తున్నారు. మేజర్‌గా మనమిత్ర వచ్చేసి ఇనిషియేటివ్ లాంచ్ టు పార్ట్నర్‌షిప్ విత్ మెటా. ఫేస్‌బుక్ సంబంధించిన ఏదైతే ఉందో మెటాతోని మనమిత్రని పార్ట్నర్‌షిప్ చేయబోతున్నారు. అదేవిధంగా ఫస్ట్ స్టేట్ టు డెలివర్ గవర్నెన్స్ ఏదైతే పాలన ఉంటుందో ఆ పాలన వచ్చేసి మనకి మేజర్‌గా వాట్సాప్ ద్వారా కూడా చేయబోతున్నటువంటి ఫస్ట్ స్టేట్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. 161 సివిల్ సర్వీసెస్ ఆఫర్డ్ ఇన్ ఫేజ్ 1 యాక్సెసిబుల్ రియల్ టైమ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ. సో, విజన్ ఏంటి? ట్రాన్స్ఫార్మ్ ఆంధ్రప్రదేశ్ ఇంటూ స్టార్టప్ డ్రివెన్ డిజిటల్లీ ఎంపవర్డ్ ఎకానమీగా దీన్ని తీసుకురావాలనుకుంటున్నారు ఓవరాల్‌గా. సో, దిస్ ఈస్ అబౌట్ వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్‌ప్రెన్యూర్. సో, ఇదంతా కూడా మనకి తెలుగు వర్షన్ ఆఫ్ ది స్లైడ్. మీరు సింపుల్‌గా నోట్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. సో, సింపుల్‌గా వీడియోని పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ సింపుల్ కరెంట్ అఫైర్ అండి. గయా సిటీ ఏదైతే ఉందో గయా సిటీని గయాజీగా పేరు మార్చడం జరుగుతుంది. బీహార్ గవర్నమెంట్ ఇటీవల కాలంలో డిసిషన్ తీసుకుంది. సో, సింపుల్‌గా ఇటీవల కాలంలో బీహార్ ప్రభుత్వం గయా సిటీని, గయా నగరాన్ని ఏ పేరు మీదకి మార్చబోతుందంటే గయాజీ. సో, మనకందరికీ తెలుసు గయా వచ్చేసి బీహార్లో ఉంది. చాలా ఫేమస్. పిండ ప్రదానాలు వచ్చేసి గయాలో ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. రాముడు కూడా వారి తండ్రి యొక్క పిండ ప్రదానం అనేది గయాలోనే చేశాడని ఇతిహాసం. మనకి అదేవిధంగా బుద్ధునికి సంబంధించి ఏదైతే ఉందో మనకి ఇక్కడే ఎన్లైట్మెంట్ అనేది ఇక్కడే జరిగింది అని చెప్పేసి కూడా ప్రాముఖ్యత ఉంది. సో, బుద్ధ్ గయా లొకేటెడ్ గయా డిస్ట్రిక్ట్‌లో. సో, గౌతమ బుద్ధ అటెండ్ ఎన్లైట్మెంట్ ఇక్కడే జరిగిందని చెప్పేసి కూడా మేజర్‌గా చెప్పుకుంటారు. సో, సింపుల్ క్వశ్చన్ ఏం లేదండి. బీహార్ గవర్నమెంట్ ఇటీవల కాలంలో గయా సిటీని ఏ పేరు మీకు మార్చిందంటే గయాజీ. ఓకే. ఇదంతా కూడా తెలుగు. ఓకే. నెక్స్ట్ కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్. సో, కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ను తీసుకొస్తున్నటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతాడు. తెలంగాణ. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ని తీసుకొస్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణలో క్యాస్ట్ సెన్సస్ అని నిర్వహించారు. కుల ప్రాతిపదికన గణన అనేది చేశారు. కుల గణన అనేది చేయడం జరిగింది. సో, ఏ కులం వారు వరకు ఉన్నారు, ఏ క్యాస్ట్ వారు ఎంతవరకు ఉన్నారు అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో, ఆ క్యాస్ట్ సెన్సస్‌ను ఉపయోగించుకొని ఇప్పుడు కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అంటే ఆర్థికంగా ఎవరెవరు వెనుకబడారు అంటే ఏ క్యాస్ట్‌లో ఎంతమంది బ్యాక్వర్డ్‌గా ఉన్నారు అని చెప్పేసి ఒక కాంపోజిట్ హోలిస్టిక్ ఇండెక్స్‌ను తీసుకురాబోతుంది. సో, ఆ స్టేట్ ఏది అంటే తెలంగాణ. సో, ఈ ఇండెక్స్‌ను ఉపయోగించుకొని గవర్నమెంట్‌కి సంబంధించిన పాలసీస్, స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ బ్యాక్వర్డ్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందే విధంగా ఈ స్కీమ్‌ని ఈ కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్‌ని తీసుకురాస్తున్నారు. సో, ఇండియాస్ ఫస్ట్ అంటే దేశంలోనే ఫస్ట్ కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్‌ని తీసుకొస్తున్నటువంటి స్టేట్ ఏది అంటే తెలంగాణ. ఇండియాలోనే ఫస్ట్ కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ సమగ్ర ఏది వెనుకబడిన వారి యొక్క
ఇండెక్స్ సూచికను తీసుకొస్తున్నటువంటి స్టేట్ ఏది అంటే మనకి తెలంగాణ. ఓకే, సో బేస్డ్ ఆన్ సోషల్ ఓకే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్, పొలిటికల్ సెన్స్ సర్వే ఏదైతే ఉందో రీసెంట్గా నిర్వహించిన 2024లో దాన్ని బేస్ చేసుకొని తీసుకొస్తున్నారు. సో 243 సబ్ క్యాస్ట్ అక్రాస్ తెలంగాణ. సో ఈ ఏదైతే కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది దాదాపుగా 243 ఉపకులాల యొక్క సమ్మేళనంతో కూడుకున్నటువంటి ఇండెక్స్. సో దీంట్లో ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఏ సబ్ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఎంతవరకు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, సో సోషల్గా, సామాజికంగా, ఎడ్యుకేషన్ విద్యాపరంగా, ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగపరంగా, ఎకనామిక్ ఆర్థికంగా, పొలిటికల్ ఓకే రాజకీయంగా ఎంతవరకు వెనుకబడి ఉన్నారు అని చెప్పేసి క్లియర్ కట్ డాటాని తీసుకురాబోతున్నటువంటి రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. సో ఇటీవల కాలంలో ఇక్కడ క్యాస్ట్ సెన్సస్ మన దగ్గర క్యాస్ట్ సెన్సస్ జరిగింది కాబట్టి సో ఆ డాటాని యూజ్ చేసుకొని దీన్ని తీసుకురాబోతున్నారు. దీనికంటూ ఒక కమిటీని కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. కమిటీ అధ్యక్షత వహించేది ఎవరు అంటే సుదర్శన్ రెడ్డి గారు, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి అనేటువంటి సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమినెంట్ గ్రూప్ని వేయబోతున్నారు ఈ కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ని ఎలా విధంగా తీసుకురావాలని చెప్పి. సో ఎనేబుల్ టార్గెటెడ్ వెల్ఫేర్ అండ్ రిసోర్స్ అలొకేషన్. సో చెప్పాను కానీ దీని యొక్క ముఖ్య కారణం ఏంటి అంటే ఐడెంటిఫికేషన్ చేసినటువంటి గ్రూపులలో ఎవరు ఫస్ట్ ఉన్నారు, సో వారికి వెల్ఫేర్ పరంగా ఓకే ఏ విధంగా హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఒక ఇండికేషన్, పాలసీస్, స్కీమ్స్ని ఏ విధంగా అందించాలి అని చెప్పేసి తీసుకురాబోతున్నారు అనమాట. సో ప్రమోట్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ త్రూ గ్రాన్యులర్ సోషియో ఎకనామిక్స్. సో దీంట్లో భాగంగా 43 పారామీటర్స్ని ఉపయోగిస్తున్నారు. రిలేటివ్ బ్యాక్వర్డ్నెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన 43 పారామీటర్స్ని యూజ్ చేస్తున్నారు ఈ కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్లో. ఓకే, మండల్ కమిషన్కి సంబంధించిన ఏదైతే అప్రోచ్ ఉందో దాన్ని కూడా దీనికి ఇన్స్పైర్గా తీసుకుంటున్నారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్. సింపుల్గా పారామీటర్స్ అడుగుతాడు, ఎన్ని సబ్ క్యాస్ట్లను ఉపయోగిస్తున్నారు దీంట్లో, అదేవిధంగా ఈ కమిటీ ఓకే స్టడీ కమిటీకి ఎవరు హెడ్ అంటే సుదర్శన్ రెడ్డి, రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పడుతున్నారు. ఓకే, ఇదంతా కూడా మనకి తెలుగు వర్షన్, మీరు సింపుల్గా నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జిఐ ట్యాగ్స్ అవుట్ ఫర్ శివకాశి ఫైర్ వర్క్స్. సో శివకాశి ఫైర్ వర్క్స్ ఏదైతే ఉందో దేశంలో దాదాపుగా మనకి ఫైర్ వర్క్స్ అంటే బాంబులు, మనకి ఫైర్ క్రాకర్స్ ఇవి ఏవైతే ఉంటాయో దీపావళి అప్పుడు మనం పేల్చుతాం కానీ సో టపాకాయలు ఏవైతే ఉంటాయో వాటిని దాదాపుగా దేశానికి సరిపడేటువంటి వాటిలో 80% ఈ శివకాశి ఏరియా నుంచే రావడం జరుగుతుంది. 80% ఆఫ్ ది టపాకాయలు కానీ ఫైర్ వర్క్స్ కానీ ఇక్కడ నుంచే రావడం జరుగుతుంది. అందుకని చెప్పేసి జిఐ ట్యాగ్ కోసం అప్లై చేయడం జరిగింది. సో దానికంటూ అప్లికేషన్ ఫైల్డ్ బై ది తమిళనాడు ఫైర్ వర్క్స్ అమరోసెస్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఇదన్నమాట. సో మేజర్గా టు సెక్యూర్ జిఐ ట్యాగ్ అండర్ మ్యానుఫ్యాక్చర్డ్ గూడ్స్ కేటగిరీలో ఈ శివకాశి టపాకాయలకి జిఐ ట్యాగ్ రావాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో ఇండియాస్ ఫైర్ వర్క్స్ ప్రొడక్షన్లో 80% ఇక్కడే అవుతుంది. సో 6,000 crores వరకు ఎకానమీ అనేది జరుగుతూ ఉంటుంది ఓకే. సో దానికి సంబంధించి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. మేజర్గా ఈ లొకేషన్ వచ్చేసి అందరికి తెలిసిందే, డ్రై అండ్ స్టేబుల్ ఓరియంటల్లో వెదర్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ టపాకాయల మ్యానుఫ్యాక్చరింగ్కి ఎక్కువగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఓకే, అందుకని చెప్పేసి అక్కడ ఈ ఇండస్ట్రీని నెలకొల్పడం జరిగింది. దాదాపుగా 100 years అంటే దాదాపు 100 సంవత్సరాల పైబడినటువంటి చరిత్ర ఈ శివకాశి మ్యానుఫ్యాక్చర్స్కి ఉండడం జరిగింది, శివకాశి ఏరియాకి. సో ఎక్కడ ఉంది శివకాశి అంటే తమిళనాడు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో తమిళనాడు స్టేట్లో ఈ శివకాశి అనే ఫైర్ వర్క్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందన్నమాట. ఓకే, సో మనందరికి తెలుసు జిఐ ట్యాగ్ రావడం వల్ల ఏంటి, ఒక ప్రాపర్ రికగ్నేషన్ అది రావడం జరుగుతుంది. ఐడెంటిఫికేషన్ వల్ల ట్రేడ్, అదేవిధంగా ఎక్కువగా ఎకనామిక్ ట్రేడ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఇదంతా కూడా మనకి తెలుగు వర్షన్ పీపీటీ. సో మీరు సింపుల్గా పాస్ చేసుకొని నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అస్సాంకి సంబంధించినటువంటి నగశంకర్ టెంపుల్ ఏదైతే ఉందో అది మోడల్ టెంపుల్గా పేరుగాంచిందనమాట. సో దేనికి అంటే టర్టిల్ కన్జర్వేషన్కి. ఓకే, మనకి తాబేళ్ల కన్జర్వేషన్కి ఇక్కడ పేరుగాంచింది కాబట్టి దీన్ని మోడల్ టెంపుల్గా గుర్తించడం జరిగింది. సో లొకేషన్ వచ్చేసి బిశ్వనాథ్ డిస్టిక్, నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయినటువంటి అస్సాం. ఓకే, నార్త్ ఈస్టర్న్ అస్సాం డిక్లేర్డ్ ఏ మోడల్ టెంపుల్ ఫర్ టర్టిల్ కన్జర్వేషన్. టర్టిల్ ఆర్ ట్రెడిషనల్లీ రివర్డ్ ఇన్ అస్సాం
రికార్నేషన్ ఆఫ్ ఎవరు లార్డ్ విష్ణు కింద పేర్కొనడం జరుగుతుంది. లార్డ్ విష్ణు రూపకంగా ఎక్కువగా మనం తాబేల్ని చూస్తాం కాబట్టి, టర్టిల్ని చూస్తాం కాబట్టి అక్కడ అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో మెనీ టెంపుల్స్ పాండ్స్ అక్రాస్ ది రీజియన్ సర్వ్స్ యాజ్ ఎ శాంచురీస్ ఫర్ టర్టిల్. సో ఇక్కడ ఎస్పెషల్లీ అస్సాం స్టేట్లో ఉన్నటువంటి మనకి టెంపుల్ పాండ్స్ ఉంటాయి కదండి. ఓకే, ఆ టెంపుల్ పాండ్స్లలో ఎక్కువగా ఈ తాబేలను కన్జర్వ్ చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి చాలా ఫేమస్. సో దానికని చెప్పేసి ఇప్పుడు ఏదైతే నగశంకర్ టెంపుల్ ఏదైతే ఉందో అది మోడల్ టెంపుల్గా అక్కడ ఎక్కువగా టాబెల్ని కన్జర్వ్ చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి మోడల్ టెంపుల్గా చేయడం జరిగింది. కాసో మిత్రాస్ కమ్యూనిటీ ఫర్ టర్టిల్ గార్డియన్స్ ఎవరైతే ఉన్నారో రికగ్నైజ్ ఫర్ గ్రాస్ రూట్ కన్జర్వేషన్ వర్క్గా వీరిని పేర్కొనడం జరుగుతుంది. ఓకే, సో మేజర్గా ఇప్పుడు నగశంకర్ టెంపుల్ అనేది ఎందుకు న్యూస్లో ఉందంటే తాబేలు అంటే టర్టిల్ కన్జర్వేషన్కి సంబంధించి అది న్యూస్లో ఉంది కాబట్టి దానికి మోడల్ టెంపుల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకే, సింపుల్గా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు, ఇటీవల కాలంలో నగశంకర్ టెంపుల్ ఏ కేటగిరీలో ఆదర్శ ఆలయంగా నిలిచింది అంటే టర్టిల్ కన్జర్వేషన్, తాబేళ్ల పర్యవేక్షణ కోసం అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఎల్ఐసి రీసెంట్గా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. సో దేనికి సంబంధించిందంటే ఒకే రోజులో ఒకే 24 గంటలలో కేవలం 24 గంటలలో అత్యధిక పాలసీస్ని కంప్లీట్ చేసినందుకు, అత్యధిక పాలసీస్ని ఫైల్ చేసినందుకు అని చెప్పేసి ఎల్ఐసికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని ఇవ్వడం జరిగింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెక్యూర్స్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్. సో రికగ్నైజ్డ్ ఫర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇన్ ఏ సింగిల్ డే. 24 అవర్స్లో మనకి దాదాపుగా ఎంతవరకు 5,88,107 5,88,107 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేటివి చేయడం జరిగింది వితిన్ 24 అవర్స్లో. ఎప్పుడు? జనవరి 2025 రోజున. సో ఇంపార్టెంట్ డేట్ ఏంటి? జనవరి 2025 రోజున అత్యధికంగా 5,88,107 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేటివి చేయడం జరిగింది వితిన్ 24 అవర్స్. సో అందుకని చెప్పేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇవ్వడం జరిగింది. సో పవర్డ్ బై ది 4,52,839 ఎల్ఐసి ఏజెంట్స్ ద్వారా. సో దీన్ని డిమాన్స్ట్రేట్ ఎల్ఐసిస్ రోబోస్ట్ ఏజెంట్ నెట్వర్క్ అండ్ ఆపరేషనల్ ఎక్సలెన్స్. సో దీని ద్వారా ఏం చూపిస్తుంది? ఎల్ఐసి యొక్క ఆపరేషనల్ నెట్వర్క్ ఎంత ఉంది, సో ఏజెంట్స్ యొక్క కమిట్మెంట్ ఎంతవరకు ఉంది అనేది ఇది చూపిస్తుంది అనమాట. సో మేజర్గా ఎందుకు రికార్డ్ అయిందంటే 24 అవర్స్లో ఎక్కువగా ఎల్ఐసి పాలసీస్ని చేయించారు. ఓకే, ఇదంతా కూడా తెలుగు వర్షన్. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎందుకు వచ్చింది, ఏ డేట్ ఇది ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో అనౌన్స్ చేశారు, కాకపోతే అత్యధికంగా అయినటువంటి ఫైల్ అయినటువంటి డేట్ ఏది అంటే జనవరి 2025, జనవరి 2025. ఓకే, యశోద ఏఐ నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే యశోద ఏఐ. సో ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి యశోద ఏఐ దేనికి సంబంధించింది అన్నా కానీ, అదేవిధంగా ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఏదైతే ఉందో, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వారు ఈ యశోద ఏఐని తీసుకురావడం జరిగింది. ఎందుకు యశోద ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు తీసుకొచ్చారంటే ఎంపవరింగ్ ఉమెన్ ఇన్ ఏఐ లిటరసీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉమెన్ యొక్క ఇంపార్టెన్స్ని పెంచాలి, వారికి ఈ స్కిల్ని నేర్పించాలి అని చెప్పేసి యశోద ఏఐని తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉంటారో, గ్రామీణ అదేవిధంగా సెమీ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి ఆడవారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, అదేవిధంగా మనకి డిజిటల్ సేఫ్టీకి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇందులో ఇవ్వబోతున్నారు. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది తీసుకురావాలి, ఎస్పెషల్లీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, అదేవిధంగా డిజిటల్ సేఫ్టీలో. ఓకే, ఇది ఎందుకు అంటే ఇండియాస్ వికసిత్ భారత్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఫర్ టెక్నాలజికల్ ఇంక్లూజన్ కోసం అని చెప్పేసి ఈ యశోద ఏఐ ఉపయోగపడుతుంది. సో ప్రొవైడ్స్ స్కిల్స్ ఇన్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ సేఫ్టీ, ప్రమోట్ సెల్ఫ్ రిలయన్స్, స్వావలంబన కోసం అని చెప్పేసి. ఓకే, ప్రమోట్ డిజిటల్ లిటరసీ, ఎన్హాన్స్ అండర్స్టాండింగ్ అండ్ యూజ్ డిజిటల్ టూల్స్ అండ్ టెక్నాలజీస్. ఓకే, యాక్టివ్ పార్టిసిపేషన్, ఎంకరేజ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ డిస్కషన్ ఏఐ రిలేటెడ్ క్రైమ్స్ అండ్ డిజిటల్ ప్రైవసీ. సో ఇంపాక్ట్ ఏంటి, దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఎయిమ్స్ టు బ్రిడ్జ్ ది డిజిటల్ డివైడ్ అండ్ సపోర్ట్ ఉమెన్స్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ విత్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో మనకి ఏంటి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిలలో ఆడవారి యొక్క ప్రాముఖ్యతను పెంచాలన్న ఉద్దేశంతో యశోద ఏఐని తీసుకురావడం జరిగింది. ఓకే,
సో ఇదంతా కూడా మనకి తెలుగు వర్షన్ ఆఫ్ ది పీపీ స్లైడ్. మీరు సింపుల్గా పాజ్ చేసుకొని చూడండి. ఓకే. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ నాన్ ఇంక్లూజివ్ బ్లడ్ టెస్టింగ్ డివైస్. సో దీన్ని డెవలప్ చేశారు. దీన్ని ఫస్ట్ టైం ఎవరు డెవలప్ చేయడం జరిగింది, ఎక్కడ, ఏ స్టేట్ అంటారు. సో స్టేట్ వచ్చేసి తెలంగాణ స్టేట్, సిటీ వచ్చేసి హైదరాబాద్ సిటీ. ఓకే. ఎక్కడ అంటే మనకి నీలోఫర్ హాస్పిటల్లో ఫస్ట్ టైం మనకి బ్లడ్ శాంపిల్ లేకుండా, బ్లడ్ శాంపిల్ యాక్చువల్లీ బ్లడ్ టెస్ట్ చేయాలంటే మనకి బ్లడ్ శాంపిల్ కంపల్సరీ తీసుకుంటారు. సో అలాంటి బ్లడ్ శాంపిల్ లేకుండా కేవలం ఫేషియల్ స్కానింగ్ ద్వారానే మన ఫేస్ని స్కాన్ చేసి, ఎస్పెషల్లీ మన కంటి రెప్ప కింద ఉండే ఏదైతే ఈ వాటర్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే అనలైజ్ చేసి, దాన్ని మాత్రమే స్కాన్ చేసి మన యొక్క బ్లడ్ రిపోర్ట్ని ఇచ్చే పరికరాన్ని కనుక్కోవడం జరిగింది. అది ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్లో యూజ్ చేస్తారు. సో ఎవరు డెవలప్ చేశారంటే క్విక్ విటల్స్ అనే సంస్థ, హెల్త్ టెక్ స్టార్టప్ ఇది క్విక్ విటల్స్. సో దీని యొక్క అంటే ఆ ఎక్విప్మెంట్ పేరేంటి అంటే అమృత్ స్వస్థ్ భారత్. సో ఇక్కడ ఏంటి, మేజర్గా ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి అమృత్ స్వస్థ్ భారత్ దేనికి సంబంధించిందంటే ఇట్ ఈజ్ ఏ ఎక్విప్మెంట్ విచ్ డజంట్ రిక్వైర్ ఎనీ బ్లడ్ శాంపిల్ టు గివ్ బ్లడ్ శాంపిల్స్. ఓకే. బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్. ఓకే. బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడం కోసము బ్లడ్ శాంపిల్ లేకుండా, బ్లడ్ రిక్వైర్మెంట్ లేకుండా కేవలం స్కానింగ్ ద్వారానే మన యొక్క బ్లడ్ రిపోర్ట్ని ఇచ్చేటువంటి ఎక్విప్మెంటే అమృత్ స్వస్థ్ భారత్. ఓకే. సో ఎవరు డెవలప్ చేశారు, క్విక్ విటల్స్ అనే స్టార్టప్ కంపెనీ. ఓకే. నాన్ ఇన్వాల్వింగ్ టెస్టింగ్, యూజ్ ఫేషియల్ స్కాన్ టెక్నాలజీ, పీపీజీ, నో నీడిల్స్ అండ్ వైల్స్ ఆఫ్ నీడెడ్. ఓకే. ఎంతసేపట్లో మన రిపోర్ట్ ఇస్తుంది అంటే కేవలం 20 to 60 సెకండ్స్లోనే ప్రింటబుల్ మన మొబైల్ యాప్కి ఆ రిపోర్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో బీపీ, అదేవిధంగా ఎస్పీఓటీ, హార్ట్ రేట్, రెస్పిరేషన్, HB1AC, స్ట్రెస్, ANS అనే మొత్తం రిజల్ట్స్ అనేటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఈజీ టు టేకింగ్ సెల్ఫీ, ఐడియల్ ఫర్ రూరల్ అండ్ రిమోట్ యాక్సెస్. సో మేజర్గా రిమోట్ అండ్ విలేజ్ పీపుల్కి ఇది ఈజీ అన్నమాట. కొంతమంది బ్లడ్ చూడగానే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో బ్లడ్ శాంపిల్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో వారి కోసం ఇది యూజర్ ఫ్రెండ్లీగా మారబోతుంది అనమాట. సో మేజర్గా ఎక్కడ యూజ్ చేశారు, కంపెనీ ఏంటనేది ఇంపార్టెంట్, క్విక్ విటల్స్. దాని మిషన్ యొక్క పేరు ఏంటంటే అమృత్ స్వాస్థ్ భారత్. దిస్ ఈస్ ద మిషన్ విచ్ డజంట్ రిక్వైర్ బ్లడ్ శాంపిల్స్ టు గివ్ బ్లడ్ రిజల్ట్స్. ఓకే. సో ఇదంతా కూడా తెలుగు వర్షన్ ఆఫ్ ది పీపీటీ, సింపుల్గా నోట్ చేసుకోండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ అదర్ సబ్జెక్ట్ వీడియోస్ ప్లీజ్ వాచ్ T1 Academy. వీఆర్ ప్రొవైడింగ్ very qualitative and quantitative subject videos in our YouTube platform. Please watch T1 Academy and also follow T1Academy.in website. We are providing lot of MCQs, subject wise MCQs and chapter wise MCQs, and also we are ready to give short notes as soon as possible. And follow Telegram group for more updates related to T1 Academy. Thank you so much.